ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ అమృతం లాంటి ఈ బార్లీ పాయసంతో మీ ముందుకు వచ్చేసేసానండి. అమృతం అని ఎందుకు అంటున్నానంటే, ఈ పాయసాన్ని తీసుకోవటం వల్ల ఒంట్లో వేడంతా చక్కగా తగ్గిపోతుందండి. ఇంకా మనకి కొంతమంది పుట్టుకతోనే కొంచెం కలర్ తక్కువ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ పాయసాన్ని తీసుకున్నారంటే చక్కగా కలర్ ఇంప్రూవ్ అవుతారు. అలాగే కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడా పిల్లలకి ఈ పాయసాన్ని ఇచ్చారంటే చక్కగా వెయిట్ గెయిన్ అవుతారండి. ఎన్ని లాభాలో మీరు ఒకసారి తయారు చేసుకొని డెఫినెట్గా తింటే కానీ మీకు తెలియదండి. దీనికోసం అయితే నేను ఒక 1/2 కేజీ బార్లీ గింజల్ని తీసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఒక పొడిని సిద్ధం చేసుకోవాలి దానికోసం 1/2 కేజీ బార్లీ గింజల్ని ఒక బాండీ తీసుకొని చక్కగా స్టవ్ మీద వెలిగించుకొని పెట్టేసుకొని తడేమి లేకుండా చూసుకోండి. అప్పుడే మీకు ఆ గింజలు అనేవి చాలా రోజులు పొడి చేసుకున్న స్టోర్ ఉంటుంది. ఈ 1/2 కేజీ బార్లీ గింజల్ని వేసేసి మంటని చాలా స్లోలో పెట్టుకోవాలండి. చక్కగా తిప్పుకుంటూ ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. రోస్ట్ చేసుకోవాలి, డ్రైగానే రోస్ట్ చేసుకోండి. చూడండి, నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగా ఉంది. మీకు రోస్ట్ అయినాయి అని ఎలా అర్థమవుతుందంటే, ఇవి వేగుతుంటే లాస్ట్కి చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలా స్మెల్ వచ్చిందంటే మీకు ఇవి రోస్ట్ అయినట్టే. చూడండి, కలర్ చేంజ్ అయింది. నాకైతే ఇది మొత్తం 20 మినిట్స్ టైం పట్టింది. స్లో ఫ్లేమ్లో వేరే పని చేసుకుంటా ఈ పని కూడా మీరు చేసుకోవచ్చండి. ఇదే పనిగా చేయాలంటే మనకి బోర్ అనిపించింది కదా, అందుకని చెప్పని చక్కగా చూసారా ఆ కలర్కి వచ్చిందంటే చాలా రోజులు, నియర్లీ ఇది 3 మంత్స్ వరకు నిలవ ఉంటుందండి. పొడి మీకు బయట పెట్టుకున్నా కూడా 3 మంత్స్ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి 6 మంత్స్ వరకు ఉంటుంది. నేనైతే అలాగా కలర్కి వచ్చే వరకు వేపుకున్నాక చల్లారబెట్టుకొని ఆ 1/2 కేజీ బార్లీ గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. ఇవి పౌడర్ అవ్వటం కొంచెం కష్టమేనండి. కానీ ఏంటంటే మీరు కొంచెం ఓపిక్గా మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్ పెట్టి తిప్పుకుంటూ పౌడర్ చేసుకోండి. రవ్వలాగా చేసుకున్నారంటే మీకు కొంచెం రెసిపీ చేసుకోవడం కష్టం అవుతుంది. పొడిలాగే సిద్ధం చేసుకోండి. అప్పుడే చిన్న 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా చక్కగా ఈ పాయసాన్ని తీసుకోగలుగుతారు. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాక నేనైతే ఒక పూటంతా ఆరబెట్టుకుంటానండి. ఆ పొడిని వెంటనే గాజు సీసాలో స్టోర్ చేసుకోకూడదు. కొంచెం ఆరితే ఏంటంటే మనకి ఏదైనా వేడి అది ఉన్న పొడిలో పోతుంది. అప్పుడు గాజు సీసాలో వేసేసుకొని స్టోర్ చేసుకోండి. నేను ఈ పాయసాన్ని ఒక 6గురికి తయారు చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ఫుల్ టేబుల్ స్పూను 4 టేబుల్ స్పూన్ల పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ 6 గ్లాసుల పాయసాన్ని తయారు చేస్తున్నానని చెప్పాను కదా, దాని గురించి 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఈ చెంబు 2 మంచినీళ్ళ గ్లాసుల వాటర్ సరిపోతుందండి. అంతా మీరు పోసేసుకోండి. ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. మీరు పొయ్యి మీద పెట్టుకొని ఇలా కలపాలంటే ఉండ కట్టేస్తుంది డెఫినెట్గా. మనం రాగి జావకి ఏ మాదిరిగా అయితే తయారు చేసుకుంటామో అట్లాగేనండి. ఫస్ట్ అయితే ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ పొడిని కనుక సిద్ధం చేసి పెట్టుకుంటే వారంలో 2-3 సార్లు చక్కగా ఈ పాయసాన్ని తయారు చేసి ఇవ్వచ్చు. చూడండి, అట్లాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఉండలున్నా మనకి ఉండ త్వరగా కట్టేస్తుంది, అందుకని చెప్పని అలా రెడీ చేసుకున్నాక నేను ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టాను. చాలా తొందరగా ఉడుకుతుందండి. ఆల్రెడీ మనం స్లోలో రోస్ట్ చేసుకున్న బార్లీ గింజల పొడి కాబట్టి ఎంత తొందరగా కుక్ అవుతుందో అలాగే అడుగు కూడా పడుతుంది. మీరు దగ్గర నించొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 6-7 మినిట్స్ కుక్ చేస్తే చూడండి ఆ కలర్ అనేది అలా చేంజ్ అవుతుంది. అలాగే ఉడుకు పట్టి దగ్గరికి మనకి వస్తుంది పాయసం అనేది. ఇలా దగ్గరకు వచ్చినాక మీరు కొంచెం చేతికి తీసుకొని తిని చూసారంటే మీకు అర్థమైపోతుంది అది ఉడికింది అని చెప్పని. మనకి బెల్లం వచ్చేసేసి నేను చిన్న అచ్చు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. స్వీట్ మీరు తగ్గట్టు వేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. బెల్లాన్ని చక్కగా నలక కొట్టేసుకొని ఇలా దగ్గరికి పడ్డాక దాంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక గరిటెతోటి ఊరకట్లాగా స్మాష్ చేసుకుంటూ బెల్లం కరిగే వరకు ఉడకపెట్టుకోవడమే మనం.
బెల్లం అనేది పూర్తిగా కరగాలండి. పూర్తిగా కరిగితేనే మనకి పాయసం అనేది రెడీ అయినట్టు. చూడండి, పూర్తిగా కరిగిన తర్వాత కలర్ ఇలా ఉంది. నేను యెల్లో కలర్ బెల్లం వేశాను కదా, అలా రెడీ అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను కాచి చల్లార్చుకున్న ఆవు పాలని ఈ పాయసం కోసం తీసుకున్నాను. మీరు కూడా ఈ పాయసాన్ని ఎప్పుడు ప్రిపేర్ చేయాలన్నా ముందే పాలని కాచి చల్లార్చుకోండి. ఇంకా మీరు పాయసం ఎలా కన్సిస్టెన్సీ తీసుకోవాలనుకుంటారో, పల్చగానో లేకపోతే థిక్గానో, దాన్ని బట్టి పాలని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ క్వాంటిటీకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేశాను. చూడండి, మిల్క్ యాడ్ చేసినాక చక్కగా మిక్స్ చేసేసుకోండి. చల్లారినాక కూడా ఈ బార్లీ పాయసం అనేది చిక్కబడదు. మీరు మధ్యాహ్నం తయారు చేశారంటే ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. ఈవినింగ్ పిల్లలు వచ్చినాక చక్కగా పెట్టొచ్చు. లాస్ట్లో నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఎంత కమ్మగా ఉంటుందోనండి అసలు పాయసం అనేది. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే మీ పిల్లలకైనా అసలు దేంతో తయారు చేశారో చెప్పకుండా ఈ పాయసాన్ని పెట్టి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. అసలు చాలా బలవర్ధకంగా, చాలా కలర్ఫుల్గా, రెసిస్టెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి పిల్లలకి. డెఫినెట్గా మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎంత వేడున్నా సరేనండి ఒంట్లో, ఈ పాయసాన్ని కనుక మీరు తయారు చేసుకొని తాగారంటే సెకండ్ డే మార్నింగ్కి ఆ వేడంతా కూడా పర్ఫెక్ట్గా తగ్గుతుందండి. నేను చెప్పడం కాదు, మీరు తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంత మంచి వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది మంచి మంచి వంటకాలు పోస్ట్ చేయడానికి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వంటకాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.